హాయ్ అండి, నమస్తే. రైస్ ఎక్కువగా మిగిలిపోయిందా? ఏం చేయాలో అర్థం కావటం లేదా? అలా అయితే కనుక 2 ఎగ్స్తో కనుక ఇలా చేసుకుంటే ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారండి. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలో చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు దీనిలో సన్నగా తురుముకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే సన్నగా తురిమిన అల్లం వేసి వేయించుకుందాం. సన్నగా తురిమిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేద్దాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు, వేసి వేయించుకుందాం. కొంచెం కరివేపాకు వేద్దాం. ఇవి వేగాయి. ఇప్పుడు దీనిలో గుడ్లు కొట్టి వేసేద్దాం. వీటిని ఒక్క నిమిషం అలాగే ఉంచుదాం. దీన్ని తిప్పుకుందాం. దీన్ని ఇలా వేయించుకుందాం. ఇప్పుడు దీనిలో ఉప్పు వేసుకుందాం. సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసి తిప్పుకుందాం. ఇప్పుడు దీనిలో టమాటా సాస్ వేసుకుందాం. కొంచెం చిల్లీ సాస్ వేద్దాం. సోయా సాస్ కూడా వేద్దాం కొంచెం. ఇప్పుడు దీన్ని తిప్పుకుందాం. బాగా కలుపుకుందాం. ఒక స్పూన్ వెనిగర్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇది మొత్తం కలిసింది. ఇప్పుడు దీనిలో రైస్ వేసుకుందాం. ఈ రైస్ అంతా బాగా పట్టేలాగా కలుపుకుందాం.
ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేద్దాం. అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ ఒక్క మెతుకు కూడా వదలరండి, శుభ్రంగా తినేస్తారు. రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. మిగిలిపోయిన అన్నంతో 2 గుడ్లు వేసి ఇలా చేసుకుంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు అన్నం మిగిలినా ఇలాగే చేయమంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.